సైబర్ మోసగాళ్లు రోజుకో రూట్ ఎంచుకుంటున్నారు. కరెంటు బిల్లు పెండింగ్ పేరుతో సైబర్ మోసాలకు దిగుతున్నారు. మీ బిల్లు పెండింగ్లో ఉంది, డబ్బులు చెల్లించాలని మెసేజ్లు పంపుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ రోజు సాయంత్రంలోగా బిల్లు చెల్లించకపోతే మీ ఇంటికి కరెంటు కట్ చేస్తామంటూ మెసేజ్లు పంపుతున్నారు. లింకులు పంపి డబ్బులు కట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లింక్ క్లిక్ చేయగానే ఖాతాలోంచి డబ్బులు మాయమవుతున్నాయి. మహారాష్ట్ర, బీహార్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి మెసేజ్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వెంటనే 1930కి కాల్ చేయాలని అంటున్నారు. ఇవాళ ఓ వినియోగదారుడికి 8967954941 నంబర్ నుంచి అలాంటి మెసేజ్ వచ్చింది. అలాంటి నెంబర్లను ఎత్తొద్దని పోలీసులు కోరుతున్నారు. కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. కొత్త రకం సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజు రోజుకి కొత్త రకమైనటువంటి లింకులు పంపించి మోసాలకు కూడా పాల్పడుతున్నటువంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా తాజాగా మనం హైదరాబాద్ కేంద్రంగా చూడొచ్చు. మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉందంటూ కూడా మెసేజ్లు పంపించి చాలా మందిని బురిడి కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము పంపించినటువంటి లింక్ లో అమౌంట్ చెల్లించకపోతే సాయంత్రంలోగా మీ ఇంటి కరెంటును కట్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగడం, తర్వాత లింక్ పంపించి డబ్బులు కట్టాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ తెలియక నిజమని నమ్మి ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు కూడా మాయమైపోతున్నాయి. ఎవరు కూడా అలాంటి లింక్స్ ను ప్రెస్ చేయొద్దనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా అవేర్నెస్ చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్ నుండి ఈ కేటుగాలు ఆపరేట్ చేస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇలాంటి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచన చేస్తున్నారు. ఒకవేళ కరెంటు బిల్ పెండింగ్ ఉన్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఒక్కసారి ఎంక్వైరీ చేసిన తర్వాతే బిల్లు పే చేయాలి తప్ప ఇలాంటి వాట్సాప్స్ కావచ్చు, మరోవైపు టెక్స్ట్ మెసేజ్ ఏదైనా కూడా అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినా లేకుంటే కొన్ని అన్నోన్ లింక్స్ వచ్చినప్పటికీ కూడా ఆ లింక్స్ ని క్లిక్ చేసినట్లయితే మీ 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 అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులంతా కూడా మాయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ యొక్క కరెంట్ బిల్లు పెండింగ్ పేరుతోటి విపరీతమైనటువంటి లింక్స్ కూడా పంపుతున్నారు కాబట్టి వాటిని ఎవరు కూడా ప్రెస్ చేయకుండా ఉండాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ విధంగా పంపుతున్నటువంటి వారిపైన నిఘా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం మహారాష్ట్ర, బీహార్ నుంచి ఇది ఆపరేట్ అయినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువగా ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా చదువుకున్నటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వీరే ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో అలాంటి వారికే ఈ యొక్క టెక్స్ట్ మెసేజ్లు పంపి మోసానికి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.